మన హైడ్రా దేశానికే ఒక దిక్సూచిగా మారింది. దేశ ఐఏఎస్ వ్యవస్థకే ఒక పాఠంగా మారింది. ముస్సోరిలో ఐఏఎస్లకు ట్రైనింగ్ ఇచ్చే అకాడమీ ఉంది కదా, అక్కడ మన హైడ్రా గురించి పాఠాలు చెప్పమని హైడ్రా కమిషనర్ రంగనాథ్ను స్పెషల్ గెస్ట్గా పిలిచారు. ట్రైనీ ఐఏఎస్లే కాదు, ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుల్లో ఉన్న ఐఏఎస్లు సైతం హైడ్రా గురించి తెలుసుకునేందుకు ఈ సెషన్కు అటెండ్ అయ్యారు. అర్బనైజేషన్ నేపథ్యంలో ఇప్పుడున్న నగరాలకు హైడ్రా ఎంత అవసరమో, హైదరాబాదులో హైడ్రాతో తీసుకొచ్చిన మార్పేంటో దేశం నలుమూలల నుంచి వచ్చిన ఐఏఎస్లు ఆసక్తిగా తెలుసుకున్నారు. హైదరాబాదులో ఇప్పటి వరకు 1313 ఎకరాల ప్రభుత్వ భూములను, చెరువు భూములను, పార్కుల స్థలాలను హైడ్రా కబ్జా చెర నుంచి విడిపించింది. మార్కెట్లో ఈ భూముల విలువ దాదాపు 70,000 కోట్లు. అంతేకాదు, దేశంలోనే ఎక్కడా లేని విధంగా 4,000 మంది సిబ్బందితో హైడ్రాకి మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ ఉన్నాయి. వరదల సమయంలో ఈ సిబ్బంది 24 గంటలు గ్రౌండ్లో ఉండి పనిచేస్తారు. మన రేవంతన్న మదిలో పుట్టిన ఈ ఆలోచన ఒక వ్యవస్థగా మారి ఇప్పుడు యావత్ దేశానికే పాఠంగా మారడం మనందరికీ గర్వకారణం.